విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగాయి. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ భారతీయులందరికీ అదేవిధంగా తెలుగు రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతదేశంలో భారతీయులందరికీ కూడా 76వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఏదైతే అంబేద్కర్ గారు కోరుకున్న రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఆ రాజ్యాంగం నడవాలని, ఎటువంటి దుష్టశక్తుల రాజ్యాంగం నడవడానికి వీల్లేదని చెప్పి ఒక ప్రతిజ్ఞ ఈరోజు భారతీయులందరూ కూడా గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో వైభవేతంగా ఈరోజు జరుపుకుంటున్నారు. ఇటువంటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు వారికి వచ్చిన గుర్తింపుని కూడా ఈరోజు మీ అందరితో నేను పంచుకోవాలి. ఎందుకంటే మన అందరికీ తెలుసు, మా నాన్న నందమూరి తారక రామారావు గారి పుత్రుడు నందమూరి బాలకృష్ణ గారు తండ్రికి తగ్గ తనయుడిగా ఉన్నప్పటికీ కూడా తండ్రి ద్వారా వచ్చిన ఆ వారసత్వాన్ని తీసుకొని తనదైన ముద్రలో ఈరోజు నటనలో కానీ, అదేవిధంగా రాజకీయ రంగంలో కానీ, సేవా రంగంలోని కానీ ఆయన తనదైన ముద్ర వేసుకొని ఈరోజు పద్మభూషణ్ అవార్డు ఈరోజు ఆయనకు దక్కడం అనేది నిజంగా వికసిత భారత్ స్వర్ణాంధ్ర కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. గోపాలపట్నంలో జాతీయ జెండాతో చేపట్టిన ర్యాలీని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన రాజ్యాంగాన్ని అమలు చేశారు. మన రాష్ట్రంలో గత 5 ఏళ్లలో రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడ లేదు అందరికీ తెలుసు. అమలు పరచడం పద్ధతి వారికి ఆ స్ఫూర్తి దెబ్బతీసే విధంగా నాయకులందరూ కూడా భయప్రాంతంగా ఉత్సాహిత వాతావరణం ఏదైతే సమావేశాలకు కూడా రోడ్లపై సమావేశాలకి విపక్షాల మాటలకి కూడా కొన్ని చట్టాలు తీసుకొచ్చి ఆ సమావేశానికి కూడా అనుమతి లేకుండా అనేక ఆంక్షల మధ్య ఈరోజు ఆ స్వేచ్ఛానికి గణతంత్ర దినోత్సవ వేడుకలు విశాఖ పోలీస్ బ్యారక్స్ గ్రౌండ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా నుంచి 446 మందికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అందులో 28 మంది జిల్లా స్థాయి అధికారులు పురస్కారాలు అందుకున్నారు. క్రమాలు మీ ముందు ఉంచుతున్నాను. వైద్య మరియు ఆరోగ్య శాఖ జిల్లాలో గల 66 అర్బన్ ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్, 9 రూరల్ ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్ మరియు సచివాలయ పరిధిలో 54 ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నాము. ఎన్సిడి 3.0 సర్వేలో భాగంగా ఆరోగ్య సిబ్బంది 84,744 గ్రామాలను సందర్శించి ఇప్పటి వరకు 2,71,273 మందికి క్యాన్సర్, బీపీ మరియు షుగర్ వంటి వ్యాధులకు స్క్రీనింగ్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రసవం చేయించుకున్న మహిళలకు 1000 రూపాయల చొప్పున జనని సురక్ష యోజన పథకం ద్వారా గత ఏడాది జనవరి నుండి నేటి వరకు 11,290 మంది బాలింతలకు 79 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతి గర్భిణీ స్త్రీకి వివిధ దశల వారీగా ఇచ్చే నగదు ప్రోత్సాహం మొదటి ప్రసవానికి 5,000 రూపాయలు, రెండవ ప్రసవంలో ఆడబిడ్డ అయితే 6,000 రూపాయలు. ఈ కార్యక్రమం కింద గత ఏడాది జనవరి నుండి నేటి వరకు 5,558 మంది గర్భిణులకు
3,34,00,000 ఇవ్వడం జరిగింది. జాతీయ వ్యాధి నిరోధక టీకా కార్యక్రమంలో భాగంగా గడిచిన ఏడాది జిల్లాలోని 28,133 మంది గర్భిణీ స్త్రీలకు ధనుర్వాదం, కోరింతి దగ్గు రాకుండా టీడీ టీకాలు, అలాగే సంవత్సరంలోపు 31,496 మంది చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు అందజేయడం జరిగింది. మరియు టీబీ వ్యాధి నివారణ నిమిత్తం గత ఏడాది జిల్లాలో 55,969 మందికి టెస్టులు చేయగా 4,380 పాజిటివ్ కేసులు గుర్తించి వారికి చికిత్స చేయడం జరుగుతున్నది. 108 అంబులెన్స్ల ద్వారా జనవరి 2024 నుండి ఇప్పటి వరకు 29,800 మందికి, అదేవిధంగా 104 వాహనాల ద్వారా 155,933 మందికి వైద్య సేవలు అందించడం జరిగినది. అలాగే 102 తల్లిబిడ్డ ఏసీ ఎక్స్ప్రెస్ వాహనాల ద్వారా 10,874 మంది బాలింతలకు సేఫ్గా వాళ్ళ ఇంటికి చేర్చడమైనది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో భాగంగా జనవరి 2024 నుండి నేటి వరకు 144,290 మందికి వివిధ రకాలైన శస్త్రచికిత్సలు జరిపి 304 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా వైద్యం చేయించుకున్న రోగికి వైద్యానంతరం ఆసరాగా ఆర్థిక సహాయం చేయడం జరుగుతున్నది. ఇందుకు గాను గత సంవత్సర కాలంలో 45,015 మందికి 24.44 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. ఏపీ ఎంఎస్ఐడిసి కేజీహెచ్లో 23.75 కోట్ల రూపాయలతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి నిధులు మంజూరై పని పురోగతిలో ఉన్నది. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద కేజీహెచ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో 74 కోట్ల రూపాయలతో చేపట్టిన పీజీ హాస్టల్ నిర్మాణ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ జిల్లాలో గల 776 అంగన్వాడీ కేంద్రముల ద్వారా గర్భిణీ బాలింతలకు మరియు 7 నెలల నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకి పౌష్టికాహారం, ఇతర సంక్షేమ సేవలు అందిస్తున్నాము. పోషాన్ అభియాన్ మరియు బాల సంజీవని పథకం ద్వారా పోషకాహార లోపం, రక్తహీనత తగ్గించడానికి 15,406 మంది గర్భిణీ మరియు బాలింతలకు టేక్ హోమ్ రేషన్ పద్ధతిలో నెలకు 3 కేజీ ఫోర్టిఫైడ్ రైస్, కేజీ కందిపప్పు, 1/2 లీటర్ ఆయిల్, 5 లీటర్ పాలు, 25 గుడ్లు, అదేవిధంగా న్యూట్రిషన్ కిట్ ద్వారా 2 కేజీలు రాగిపిండి, అటుకులు, వేరుశనగ చిక్కి, బెల్లం మరియు ఎండు ఖర్జూరం అందించబడుచున్నది. 7 నెలల నుండి 3 సంవత్సరముల మధ్య వయసు గల 51,063 మంది పిల్లలకు ప్రతి నెల 25 గుడ్లు, 2.5 లీటర్ పాలు, 2.5 కేజీ బాలామృతం ప్యాకెట్లు కూడా అందించబడుతున్నది. మరియు 3 నుంచి 6 సంవత్సరం మధ్య వయసు గల 12,700. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు. వైఎస్ షర్మిల. ఆంధ్రరత్న భవన్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. వైఎస్ షర్మిలారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ, మనకున్న ఈ హక్కులు అన్నీ మన రాజ్యాంగం కల్పించినవేనని, బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదని విమర్శించారు. స్వాతంత్ర పౌరులను సైతం అవమానిస్తోందని, అంబేద్కర్ను హేళన చేస్తోందని, మహాత్మా గాంధీని విలన్గా చూపిస్తున్నారని, మహాత్మను చంపిన గాడ్సేకి గుడులు కడుతున్నారని దుయ్యబట్టారు. మతం, కులం పేరుతో బీజేపీ నేతలు కలహాలు రేపుతున్నారని, దేశ సంపదను ప్రధాని మోదీ దోస్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. కృతజ్ఞతలు చెప్తోంది. రాజ్యాంగాన్ని రూపొందించడంలో అయితేనేమి, దేశానికి స్వాతంత్రం తేవడానికి చేసిన పోరాటంలో అయితేనేమి, స్వాతంత్రం తర్వాత దేశాన్ని నిర్మించడంలో అయితేనేమి, వీటన్నిటిలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ప్రధానం. కానీ ఈ రోజు మన దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. మహాత్మా గాంధీని ఒక విలన్ గా చూపుతూ ఆయనను చంపిన గాడ్సేకి గుడులు కడుతోంది బీజేపీ పార్టీ.
మతం పేరుతో కులం పేరుతో కలహాలు రేపుతూ పరిపాలన చేస్తుంది బీజేపీ పార్టీ. దేశ సంపదని తమ దోస్తులకు కట్టిపెట్టే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ. ఎన్నో ప్రభుత్వ వ్యవస్థలను, ఈసీని సైతం, సిబిఐ అయినా ఈడీ అయినా ఎన్నో ప్రభుత్వ సంస్థలని తమ గుప్పిట్లో ఉంచుకొని దుర్వినియోగం చేస్తుంది బీజేపీ పార్టీ. ఇన్ని చేస్తున్నా మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు కూడా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో శాంతి కోసం, ప్రేమ కోసం, సోదర భావం కోసం, అట్టడుగున ఉన్న వర్గాల అభివృద్ధి కోసం, సెక్యులరిజం కోసం, వీటన్నిటి కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర కూడా చేశారు. ఇటీవల కాలంలో చూసాం అమిత్ షా గారు బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఆయన పేరు పార్లమెంట్ లో తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది అంటూ ఆయన గురించి ఆయనను దిగజారుస్తూ మాట్లాడారు అమిత్ షా గారు. అందుకు నిరసనగా ఒక కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ మాత్రమే పోరాటం చేసింది. అందులో భాగంగా రేపు ఇండోర్ దగ్గర బిఆర్ అంబేద్కర్ గారి జన్మ స్థలంలో ఒక ర్యాలీ కూడా ఏర్పాటు చేసి జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అన్న క్యాంపెయిన్ లో భాగంగా ఒక ర్యాలీని కూడా చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ మాత్రమే చేస్తున్నాయి. మన రాష్ట్రంలో తీసుకున్నా కూడా మన రాష్ట్రంలో ఉన్న రెండు పెద్ద పార్టీలు టీడీపీ అయినా వైసీపీ పార్టీలైనా ఈ రెండు కూడా అదే బీజేపీ పార్టీతో జత కట్టిన పార్టీలు. బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి, మన దేశానికి ఎంత అన్యాయం చేసినా ఒక పార్టీ టీడీపీ పార్టీ పొత్తు పెట్టుకున్న పార్టీ, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ అయితే ఇంకొక పార్టీ వైసీపీ పార్టీ అక్రమ పొత్తు పెట్టుకున్న పార్టీ. మన రాష్ట్రానికి బీజేపీ పార్టీ ప్రత్యేక హోదాతో సహా ఏ ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చనప్పటికీ కూడా చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. తమ స్వప్రయోజనాల కోసం, తమ రాజకీయాల కోసం, రాజకీయ అవసరాల కోసం. ఇది వరకు కూడా 2014లో కూడా చంద్రబాబు గారు పొత్తు పెట్టుకోవడం జరిగింది. విభజన హామీలు బీజేపీ విస్మరించడం జరిగింది. మళ్లీ అదే పార్టీతో, అదే బీజేపీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు అంటే ఇది రాత్రి పడిన గుంతలోనే మళ్లీ పగులు పడ్డం కాదా? చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మరోవైపు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ తెర వెనకాల బీజేపీకి, మోడీకి దత్తపుత్రునిగానే వ్యవహరించారు. అక్రమ పొత్తు పెట్టుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు కొడుకయ్యుండి ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర్ రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో, కులం పేరుతో చిచ్చు పెట్టడం, ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీకి తెలిసిన రాజకీయం కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని అంత వ్యతిరేకిస్తే ఈరోజు అదే బీజేపీ పార్టీతో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి గులాంగిరీ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాడు ఎలా అవుతాడో ప్రజలు ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు, మాకు ఇంత శాతం ఓట్లు వచ్చాయి ఆంధ్ర రాష్ట్రంలో అని. జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అంత శాతం పర్సెంటేజ్ వచ్చింది అంటే దాంట్లో దళితుల పాత్ర లేదా? ఎంతమంది దళితులు ఓట్లేస్తే మీకు ఆ పర్సెంటేజ్ వచ్చింది? మరి ఈ రోజు బీజేపీ అమిత్ షా గారు అంబేద్కర్ గారిని, దళితులని అవమానిస్తుంటే మరి మీకు కృతజ్ఞత? తప్పించుకోలేనంత తప్పులు చేశాడు విజయసాయిరెడ్డి. ఏటూనే తప్పించుకోలేనంత అయితే ఇంకా A1 × 10 times, 100 times, మెనీ మోర్ టైమ్స్. ఏదో బతిమిలాడినట్టు, లండన్కు ఫోన్ చేసినట్టు చేసిన ఈయన ఒప్పుకోనట్లు నిన్న విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పిన మాట. ఆయన అడుక్కునే బెగ్గింగ్ ఈయన వినలేదు అని చెప్తున్నాడు. ఎందుకు అని అంటే నన్ను అడిగినారు ఎందుకు గాను వినిన్నాడు అంటే ఆయన పార్టీ అడుక్కుపోయింది. ఆయన అడుక్కునే అడుగు దశకు చేరింది. ఇంకా అడుగు దశలోకి చేరుతుంది అనేది ఆయన ఆలోచన. పాపాలు అనేకం చేసినారు, ఇది తప్పించుకోలేరు. నేను ఎప్పుడో చెప్పిన వేదం నా వాదంలో, వైఎస్ఆర్ పార్టీ డైనోసార్ అని. నేను గతంలో ఇక్కడే ప్రెస్ మీట్లో చెప్పినా కూడా, అంతకుముందు చాలా చోట్ల చెప్పిన. వైఎస్ఆర్ ఇక డైనోసార్, జగన్ సార్ బెకార్. ఆ జగన్ సారు నమ్ముకునే వాళ్ళందరూ బికారని. అదే జరుగుతుంది. వాళ్ళ వాదం ఆర్తనాదం. కండకావరం తగ్గలే అతనికి, జమిలి ఎలక్షన్లు వస్తాయనేది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత విజయసాయిరెడ్డి ఎందుకు ఈ దరిద్రం అని బయటకు వచ్చాడు. కాబట్టి ఆయన్ను ఈ సందర్భంగా ఇప్పుడైనా తెలుసుకొని, ఇక పార్టీ బ్రతకదని తెలుసుకొని
బయటికి వచ్చినందుకు నేను విజయసాయి రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఇంకా అందరినీ కోరుతున్నా మిగతా వాళ్ళను. ఎట్లా పోతుంది పార్టీ? దరిద్రం నుంచి బయటికి రండి. ఆ దరిద్రం నుంచి ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడాలా. ఇలాంటి పార్టీ ఉండకూడదు. మన ఆంధ్ర పరువు తీసేసినాడు. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు, ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాడు. విజయసాయి రెడ్డి నిన్ననే అంటాడు, ఒక విలేకరి ఆయన స్వయంగా అడిగినప్పుడు వివేకానంద రెడ్డి కేసు విషయంగా మార్చి 15, 2019 నాడు నీవు స్వయంగా ఆ రోజు గుండెపోటు అని ఎందుకు చెప్పినావు? ఆయన అంటాడు, ఆయనకు ఎవరో ఒక విలేకరి ఫోన్ చేసినారంట, గుండెపోటుతో చనిపోయినట్టు వార్త అని. దాని క్లారిఫికేషన్లో భాగంగా విజయసాయి రెడ్డి అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేసినారంట, ఎంపీ గారికి. ఆయన ఫోన్ నుంచి మరొకరు చెప్పినారంట గుండెపోటు అని. దాని కారణంగా చెప్పినాడు అన్నాడు. కానీ అవినాష్ రెడ్డి గారు అంటారు, నేను ఎక్కడో ప్రయాణం జమ్మలోడు పోయిపోతున్నా, నాకు మధ్యలో తెలిసి వచ్చింది అని. కానీ అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి మనిషి చెప్పినట్టు చెప్తున్నాడు విజయసాయి రెడ్డి. అంటే అబద్ధం ఆడను అంటూ సమ్మన్లు ఇచ్చారు ఈరోజు రమ్మని 6th కోర్టు. వారు సమ్మన్లు ఇచ్చిన మీదట వారిని కలిసి నా స్టేట్మెంట్ తీసుకున్నారు. సుమారు జరిగిందంతా బ్రీఫ్ చేయటం సుమారు 1 గంట సేపు పట్టింది. ఆ తర్వాత ఇక్కడికి తీసుకురావటం, ఐడెంటిఫికేషన్లో నేను ఎవరైతే నా గుండెల మీద కూర్చున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది. మరి అక్కడ 6, 7 ఉన్నారు. అందులో క్లియర్గా నా గుండెల మీద కూర్చున్న వాళ్ళని నేను గుర్తించడం జరిగింది. మరి అతను ఎవరన్నదే మరి వ్యక్తిని అయితే నేను గుర్తించా, ఖచ్చితంగా ఇతనే అని చెప్పా. మరి అతను అందరూ అనుకునే వ్యక్తా కాదా అన్నది మరి అది మీరు తెలుసుకోవాలి. నేనైతే నా గుండెల మీద కూర్చున్న వ్యక్తిని గుర్తించాను క్లియర్గా. నా చెస్ట్కి బాగా దగ్గరగా కూర్చొని నన్ను 2-3 షాట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది. సో నేను ముసుగు అవసరం లేదు, ముసుగున్నా లేకపోయినా ఈ వ్యక్తికి మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇతను బాగా మరీ దగ్గరగా గుండెల మీద కూర్చుని సెల్ ఫోను ఓపెన్ చేయమని అతి దగ్గరగా వచ్చినందువల్ల అది కూడా కర్చీఫ్ లూజ్ కట్టుకుంటారు కదా, కొంచెం నన్ను కొడతాం మూమెంట్లు అన్నీ ఉన్నప్పుడు సో మొహం కూడా ఆల్మోస్ట్ ఇలా జారిపోయిందంటే ఆల్మోస్ట్ కనపడిపోతుంది కదా. సో మొహం కూడా చూడటం జరిగింది. సో ఇప్పుడు నేను ఐడెంటిఫై గుండెల మీద కూర్చున్న వ్యక్తిని అయితే స్పష్టంగా ఐడెంటిఫై చేశాను. ఎంటర్ అయినప్పుడు నేను 5గురిని చూసా. ఆ తర్వాత మధ్యలో కూడా 1-2 సార్లు తలుపులు తెరవటం మూయటం ఏదో జరిగింది. ఒక్కసారి లాఠీ దెబ్బలు కాళ్ళ మీద పడ్డాక, దెబ్బలు కాళ్ళ మీద కాదు ఇక్కడ తగిలినట్టున్నాయి అంతే. ఫస్ట్ 3-4 షాట్ల తర్వాత బుర్ర బ్లాంక్. మళ్ళీ కొంచెం నడిపించారు. ఒక రౌండ్ అయ్యాక కట్లిప్పి కాళ్ళకు కట్టిని, మళ్ళీ ఒకసారి ఎలకెళ్ళ, ఇంకోసారి బోర్లా, మళ్ళీ ఎలకెళ్ళ, అలా పొజిషన్లు మార్చి కొట్టారు. అప్పుడు ప్రభావతి గారు పరారీలో ప్రభావతి అందుబాటులో లేరని పారిపోయారు. మరి సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. నేను కూడా అందులో ఇంప్లీట్ పిటిషన్ ఫైల్ చేస్తున్నా. బహుశా బుధ గురువారాల్లో పారిపోయిన ప్రభావతి గారి పిటిషన్ రావచ్చు. 2 అరెస్టులు అయినాయి కదా, ఆవిడ కోసం ఎత్తుకుతున్నారు. మరి గతంలో కూడా విజయపాల్ గారికి కూడా సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన తర్వాతే ఆయన దొరకడం జరిగింది. ఏమో నాకైతే సుప్రీంకోర్టులో లోవర్ కోర్టు, హైకోర్టు 2 కొట్టేసిన తర్వాత మరి సుప్రీంకోర్టులో బెయిల్
రాదేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే మా లాయర్లు మేము కూడా ఇంప్లీడ్ వేస్తున్నాం అన్ని వివరాలతో. ద వెరీ ఫ్యాక్ట్ ఆవిడ పారిపోవాల్సిన అవసరం ఉందండి. ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, ఇవ్వకుండా పారిపోవాల్సిన అవసరం ఏముంది? పారిపోతున్నారంటే ఆవిడ తప్పుడు రిపోర్ట్లు